ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అసలు టీడీపీ వైసీపీ మధ్య గొడవ మొదలైంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గొడవ పూర్తిగా సర్దుమనిందా? Coming outside and say young people, even old people also, they have come and voted. తెలుగుదేశం అంతా ఏ ప్రాబ్లం లేదు. ఆ నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఎయిర్పోర్ట్ ఏమో జగన్ గారిని కలుస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని ఇక్కడ అన్ని ఇళ్ళకి వెళ్ళారు. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి. ఈ రోజు కూడా అన్ని బూతుల దగ్గరికి వచ్చి సైకిల్ ఓటేయండి అని చెప్తున్నారు. టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు. ఆయన తిరుగుతున్నాడు. ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవ సృష్టించాలని చూస్తున్నారు. చాలా దురదృష్టకరం. రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళంత నీచానికి దిగజారిపోయి మంత్రులు తన ఓటు వినియోగించుకున్నారు. భార్య అన్నాలక్ష్మితో కలిసి ఆయన ఓటు వేసేందుకు వెళ్లారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలో సింగిరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ ఓటు వినియోగించుకున్నారు. భార్య వసుంధరతో కలిసి చౌడేశ్వరి నగర్ లో పోలింగ్ బూత్ లో బాలకృష్ణ ఓటేశారు. సామాన్యుల యూనియన్లో నిలిచి బాలకృష్ణ దంపతులు ఓటు వేశారు. ఇక చిత్తూరు జిల్లా నగరిలో మంత్రి ఆర్కే రోజా కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు వినియోగించుకున్నారు. మంత్రి రోజా కుమార్తె అంశు మల్లిక తొలిసారిగా తన ఓటు వినియోగించుకున్నారు. తొలిసారి ఓటు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అంశు. వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఖాజా పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. రాజమండ్రి